హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కోడ్ జాబ్స్కి ఇంగ్లీష్ సిలబస్ ఏముండబోతుంది, సో ఈ సిలబస్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎలా ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఇంగ్లీష్లో మార్క్స్ తెచ్చుకోవచ్చు అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఉండబోతుంది. ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, మంచి మంచి టిప్స్ ఇస్తాను. అండ్ ఓవరాల్ ఈ వీడియోని ఇమీడియట్గా మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా వీడియోలో మంచి కంటెంట్ ఉంది అని అనిపిస్తే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ ఆన్ ద స్పాట్ మీ స్టేటస్లో షేర్ చేయటం అండ్ 10 మందికి షేర్ చేయటం మర్చిపోవద్దు. సో ఇక పాయింట్లోకి వెళ్తే సీదా మనకి ఇంగ్లీష్ జూనియర్ అసిస్టెంట్ అండ్ అదర్ జాబ్స్కి ఒక రకమైనటువంటి సిలబస్ ఉంటే, నెక్స్ట్ అదే డ్రైవర్ అండ్ ప్రాసెస్ సర్వర్స్ అండ్ సబార్డినేట్ పోస్ట్కి ఇంకొక సిలబస్ ఉంది. అంటే సిలబస్లో మనకి వెయిటేజ్ని బట్టి సిలబస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే జూనియర్ అసిస్టెంట్ అండ్ అదర్ జాబ్స్కి వచ్చేటప్పటికి జనరల్ ఇంగ్లీష్లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ఫస్ట్ టాపిక్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇచ్చారు అని మనకు అర్థమవుతుంది. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అనగానే జనరల్గా స్టూడెంట్స్ అందరికీ గుర్తొచ్చేది ప్యాసేజెస్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని చదివి దాన్ని ఆన్సర్ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. ఒక కాంప్రహెన్షన్ ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని చదివి మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. దీనికి డైరెక్ట్గా రెండు టెక్నిక్స్ ఉంటాయి. ఒకటి ప్యాసేజ్ మొత్తం చదివి అర్థం చేసుకొని దాన్ని బట్టి ఆన్సర్ చేయటం. రెండు, ఆప్షన్స్లోకి వెళ్ళి ఆప్షన్స్ని చూసి ఆప్షన్లోంచి ప్యాసేజ్లో ఎక్కడెక్కడ దాని ఆన్సర్స్ ఉన్నాయో చూసి ఐడెంటిఫై చేయటం. సో మీకు ఏ టెక్నిక్ కన్వీనియంట్గా ఉంటుందంటే ఆ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆర్ రీడింగ్ స్కిల్, ఇది కంప్లీట్గా రీడింగ్ని ఆధారపడి ఉంటుంది, రీడింగ్ స్కిల్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో రీడింగ్ స్కిల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎర్రర్ స్పాటింగ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకోవచ్చు. అన్ని గ్రామర్ టాపిక్స్ మీద కమాండ్ ఉండాలి. నౌన్స్ అంటే, ప్రొనౌన్స్ అంటే, వర్బ్స్ అంటే, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, వాట్ నాట్. ఇదేంటి సార్ ఇంగ్లీష్లో ఇన్ని టాపిక్స్ ఉంటాయి మరి ఇక్కడ రాయలేదే? రాయరు, కానీ అవన్నిటిలోంచి మన కరెక్షన్స్ ఇస్తారు. అంటే అన్ని టాపిక్స్ మీద సార్ ఖచ్చితంగా ఏ టాపిక్ ఇవ్వగలరో చెప్పగలరా అంటే ఆ టాపిక్స్ అన్నీ మనం కవర్ చేసుకుంటే ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క రకమైన బిట్టిస్తాడు కరెక్షన్. ఉదాహరణకి టెన్సెస్లో చూసుకుంటే హీ హ్యాస్ కమ్ టు క్లాస్ ఎస్టర్డే లేదా హీ హ్యాస్ కమ్ టు క్లాస్ జస్ట్ నౌ అని అడుగుతూ హీ హ్యాస్ బదులు హీ హ్యావ్ ఇస్తాడు. అంటే హీకి హ్యాజ్ రాదు, హ్యావ్ రావాలి అని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఇది టెన్సెస్ని బేస్ చేసుకొని. అలాగే ప్రిపోజిషన్స్, వన్ మస్ట్ అబైడ్ బై ద లా అంటాడు, అబైడ్ బై బదులుగా అబైడ్ ఫర్ ద లా అంటాడు. అబైడ్ బై ద లా కరెక్ట్, ఫర్ కాదు. అంటే అట్లా ప్రిపోజిషన్ మీద ఎర్రర్. అంటే అన్ని టాపిక్స్ మీద బేస్ చేసుకొని ఈ ఎర్రర్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా మనం ఈ ఎర్రర్స్ అనేటువంటి ఏరియాని కవర్ చేసుకోవాలి. సో కామన్ ఎర్రర్స్ అంటారు, ఎక్కువగా మిస్టేక్స్ ఇచ్చేటువంటి ఏరియాస్ అనమాట. ఆ ఏరియాస్ని మనం చూసుకొని ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకోగలిగితే సో డెఫినెట్గా మనం మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది రఫ్లీ అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి దీని గురించి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మధ్యలో బ్లాంక్స్ ఉంటాయి, దాన్నే క్లోజ్ టెస్ట్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దీన్ని అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తం చదవాలి ఒకసారి. చదివిన తర్వాత అప్పుడు విడివిడిగా ఇండివిజువల్ బ్లాంక్స్లోకి వెళ్ళి ఆన్సర్ చేయొచ్చు. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఎస్ఎస్సి బుక్స్లోంచి ప్రిపేర్ అయితే బెస్ట్గా ఉంటుంది. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ దీనికి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి. సో ఆ బుక్స్లోంచి కనుక మీరు కంటెంట్ని తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్కి బెస్ట్ స్టాండర్డ్ అది. నెక్స్ట్ తర్వాత అదేవిధంగా జంబుల్ సెంటెన్సెస్ లేదా జంబుల్ వర్డ్స్. సో జంబుల్ అనేసరికి ఒక 4 సెంటెన్సెస్ తీసుకొని వాటిని ఏబిసిడి అని కానీ పీక్యూఆర్ఎస్ అని కానీ ఇస్తారు. పీక్యూఆర్ఎస్ అని కానీ వాటి ఆర్డర్ తప్పు ఉంటుంది. దాని కరెక్ట్ ఆర్డర్ ఏంటో మనం ఐడెంటిఫై చేసి ఆ కరెక్ట్ ఆర్డర్ ప్రకారం మనం ఏది కరెక్టో ఐడెంటిఫై చేసి టిక్ చేయాల్సింది. ఇది కూడా మీకు ఎస్ఎస్సి స్టాండర్డ్లో దొరుకుతుంది. ప్యూర్గా రీడింగ్ స్కిల్ని బేస్ చేసుకొని అడుగుతున్నటువంటి క్వశ్చన్. మీకు మంచి రీడింగ్ స్కిల్ ఉంటే ఈజీగా జంబుల్ సెంటెన్సెస్ని జంబుల్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ సెంటెన్స్ జంబుల్ కూడా అదే సేమ్. జంబుల్, సెంటెన్స్ జంబుల్. పారాగ్రాఫ్ జంబుల్ లేదా జంబుల్ అంటే పెద్ద లైన్స్ వస్తాయి. సెంటెన్స్ జంబుల్ అంటే ఒకే సెంటెన్స్ని డివైడ్ చేస్తాడు. మన కానిస్టేబుల్లో ఒక లైన్ ఇచ్చి 5 పార్ట్స్గా డివైడ్ చేసి 1 2 3 4 5 అని నంబర్స్ ఇస్తాడు సార్, కరెక్ట్ ఆర్డర్ అని. ఆ మోడల్ అనమాట. ఒకే సెంటెన్స్ని డివైడ్ చేస్తే అలా. అదే ఒక పారాగ్రాఫ్ని డివైడ్ చేస్తే ఎస్ఎస్సి స్టైల్లో అనమాట, పీక్యూఆర్ఎస్. ఇవి ఈవెన్ బ్యాంకింగ్లో కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటారు ఈ మోడల్లో. నెక్స్ట్ ఆడ్ సెంటెన్స్ అవుట్. 4 వాక్యాలు ఇచ్చి 4గిట్లో ఆడ్ వన్ ఏది, ఒక 3 సెంటెన్సెస్ ఎసెప్టివ్ అయితే 4వది ఇంపరేటివ్ ఇవ్వటం. అట్లా ఆడ్ వన్ అవుట్, ఆడ్ సెంటెన్స్ అవుట్
అంటే 4 వాక్యాలు ఇచ్చి 4ట్లో భిన్నంగా ఉన్న వాక్యం ఏది అలా అడుగుతానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎక్కువగా ఏమేమి టాపిక్స్ మీద అడగచ్చు అని నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకి ఆర్టికల్స్ మీద అడగచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, నెక్స్ట్ టెన్సెస్. ఇది బేసిక్గా ఎక్కువగా అడిగేది. ఇంకా ఎక్స్ట్రాగా మనకి టైం ఉంటే కనుక క్లాజెస్ అండ్ అదర్ టాపిక్స్ కూడా మీరు చదువుకోవడానికి ప్రయారిటీ ఇస్తే మ్యాక్సిమం బ్లాంక్స్ మీద. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా నోటిఫికేషన్లో ఇవన్నీ మెన్షన్ చేయరు, ఓన్లీ అవుట్లైన్ ఇస్తాడు. అవుట్లైన్ ఇవ్వగానే ఏముందిలే ఇంగ్లీష్ అని అనుకుంటారు. లేదు మిత్రమా, జాగ్రత్త పడకపోతే దెబ్బ పడుతుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. సో అదర్వైజ్ మనం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ సెంటెన్స్ కంప్లీషన్. సో సెంటెన్స్ కంప్లీషన్ మీద కూడా మనకి సెంటెన్సెస్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఒక వాక్యం ఇస్తాడు, దాన్ని కరెక్ట్గా కంప్లీట్ చేయడానికి కింద 4 ఆప్షన్స్లో ఏది తీసుకుంటారు. దీనికి కంజంక్షన్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, క్లాజెస్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, టెన్సెస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సెంటెన్స్ కంప్లీషన్. సో ఒక సెంటెన్స్ ఇచ్చి అది కంప్లీట్ చేయకుండా ఇన్కంప్లీట్గా హాఫ్ ఇచ్చి మిగతా 4లో ఏది దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎక్కువగా ఇది సిబిఎస్ఈలో వస్తాయి. ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీలో ఎక్కువగా వస్తుంటాయి. సో ఉదాహరణకి ఈ సెంటెన్స్లో నైదర్ ఇస్తాడు, నైదర్ హీ నార్ హీస్ ఫ్రెండ్ అని ఇస్తాడు. తర్వాత ఎక్కడో కంప్లీషన్లో నైదర్ వచ్చినప్పుడు నార్ రావాలి కదా. సో ఆ సెంటెన్స్లో నైదర్ ఇచ్చి నార్ 3 ఆప్షన్స్లో ఎక్కడో దగ్గర ఉంటుంది, లేదా 4 ఆప్షన్స్లో ఎక్కడో దగ్గర ఉంటుంది. ఆ నార్ వచ్చేదాన్ని మనం టిక్ చేసుకోవాలి. నైదర్ నార్, ఎయిదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇలాంటి పాయింట్స్ మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ పారా కంప్లీషన్. సో పారా కంప్లీషన్ అంటే ఒక పెద్ద స్టేట్మెంట్ లాగా ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ని కంప్లీట్ చేయడానికి ఏది బెస్ట్ ఆప్షనో మనం చూస్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్లోంచి ఒక ఆప్షన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. పారా కంప్లీషన్ అంటారు. ఇవన్నీ కూడా రీడింగ్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీ యొక్క రీడింగ్ స్కిల్ బాగా ఉంటే ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ కూడా వొకాబులరీ కింద వస్తాయి మిత్రమా. ఇవంతా కూడా వొకాబులరీ. సో వొకాబులరీ మీద మనకి ఎక్కువగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వడానికైతే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. సో కొంతమంది తెలియక వొకాబులరీని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వొకాబులరీలో డ్యామ్ షూర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. మరి ఈ వొకాబులరీ చదువుకోవాలంటే ప్రతి ఒక్కడి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇదో పెద్ద సముద్రం. సో ఇన్ని వందలాది వొకాబులరీ వర్డ్స్ ఉంటాయి. ఏది చదవాలి మాస్టరు, ఎక్కడి నుంచి చదవాలి? అసలు ఫస్ట్ డిక్షనరీ తయారు చేయడానికి 70 నుంచి 80 సంవత్సరాలు పట్టిందంట. 3 వ్యక్తులు తమ జీవితాన్ని త్యాగం చేస్తే 70 నుంచి 80 సంవత్సరాలు కష్టపడితే ఫస్ట్ డిక్షనరీ తయారైందని చెప్తున్నారు. అంటే ఒక డిక్షనరీని తయారు చేయడానికే ఇంత టైం పడితే ఒక వ్యక్తి మరి డిక్షనరీలో ఉన్న అన్ని పదాలు నేర్చుకోగలడా అంటే హైలీ ఇంపాసిబుల్. మరి ఇంత పెద్ద సముద్రంలో ఎక్కడి నుంచి ఈదాలి సార్ అని క్వశ్చన్ రావచ్చు. సో ఎంత పెద్ద సముద్రమైనా దానిలో కూడా కొన్ని మార్గాలు ఉంటాయి. ఉదాహరణకి ఎక్కువగా ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన వొకాబులరీ చదువుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం. సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రీవియస్ వొకాబులరీ మ్యాక్సిమం ఎస్ఎస్సిలో రిపీట్ అయిన బుక్స్, కొన్ని మంచి బుక్స్ దొరుకుతాయి మనకి. సో మీకు ఇందాక చెప్పాను కదా, వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, మంచి టిప్స్ ఇవన్నీ చెప్తానని. ఎస్, సో మనకి ఎక్కువగా ఎస్ఎస్సిలో రిపీట్ అవుతున్న బుక్స్ అన్నీ మనకి బ్లాక్ బుక్లో దొరికే అవకాశం ఉంటుంది. సో ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించిన బ్లాక్ బుక్ అని ఉంటుంది, దానిలో మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. లేదు కిరణ్ ప్రకాష్కి సంబంధించినటువంటి వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ కూడా దొరుకుతాయి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ బుక్స్ మీద వచ్చే వొకాబులరీ అయితే మోస్ట్ రిపీటెడ్ వొకాబులరీ కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది అనేది నా సిన్సియర్ అడ్వైస్. సో దాన్ని బేస్ చేసుకొని సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సినోనిమ్స్ అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే జాతీయాలు, సామెతలు ఇలా తీసుకోవచ్చు. మరి అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఒక పెద్ద పదం బదులుగా ఒక వర్డ్ని సబ్స్టిట్యూట్ చేస్తారు, దాన్నే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని అంటారు. సో ఇలా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా ఇంకా డ్రైవర్ పోస్టులకు అయితే ఇంకా ఇందాక చెప్పుకున్న సిలబస్లో ఇంకా తగ్గుతుంది మీకు. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, డ్రైవర్ పోస్టులకి మీ గ్రామర్ అవన్నీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా సింపుల్గా మీరు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్ అండ్ సింపుల్గా మీరు ఆ బ్లాక్ బుక్ కొనుక్కొని వొకాబులరీ మీద ప్రిపేర్ అయితే చాలు. ఇక ఏం అవసరం, వొకాబులరీ రోజు వొకాబులరీ ప్రిపేర్ అవుతూ ఉండండి, ఈ జాబ్ కొట్టేస్తారు. ప్యూర్లీ అంటే మినిమం వొకాబులరీ నాలెడ్జ్ మీకు ఉంటే ఈ జాబ్ కొట్టే అవకాశం ఈజీగా ఉంటుంది. అందుకనే వొకాబులరీని నెగ్లెక్ట్ చేయొద్దు. అదొక పెద్ద సముద్రం కదా ఎక్కడి నుంచి అని టెన్షన్ పడతాం కంటే ముందు ప్రయత్నం అంటూ చేయాలి.
సో ఆటోమేటిక్గా సక్సెస్ అదే వస్తుంది. సో ఇది విషయం. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఈ లీగల్ జాబ్స్కి సంబంధించిన బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. సో చాలామంది మనకి రెగ్యులర్గా మెసేజెస్ చేస్తున్నారు. సో బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్కి ఇమీడియట్గా కాల్ చేయండి, మెసేజ్ మీరు వచ్చి మీట్ అయ్యి త్వరగా బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో దట్ యూ కెన్ కంప్లీట్ ద సిలబస్ ఇన్ టైం. నెక్స్ట్ అదేవిధంగా నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్కి మీరు ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఐ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్, వీటికి సంబంధించినటువంటి బ్యాచెస్ అన్నీ కూడా మన దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. సో ఇమీడియట్గా ఇచ్చినటువంటి నంబర్కి కాల్ చేయండి అండ్ వీ షెల్ క్యాచ్ యూ అప్ ఇన్ ద క్లాస్. That's it for now. We'll meet you in the next video. Thank you. Jai Hind.